బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మార్కాపురంలో జరిగిన ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. రాయవరం సమీపంలోని పలకల క్వారీల వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ను ఢీకొంది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 41 మంది ఉన్నారు. అయితే మంటలు చెలరేగగానే కొందరు కిందకి దిగిపోయారు. 28 మంది గాయపడగా వారిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక మృతులు కనిగిరి, పామూరు, కలిగిరి, వింజమూరు వాసులుగా గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మార్కాపురం బస్సు ప్రమాదంలో కోరిట్ల, జగిత్యాల ప్రాంతానికి చెందిన 4 ఉన్నట్లు తెలుస్తోంది. మృతి చెందిన వారిలో కనిగిరి ప్రాంతానికి చెందిన తమ్మిశెట్టి పిచ్చమ్మ, రుక్మిణి, రమాదేవి, పద్మ, ముత్తంగి వెంకటేష్ ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా పేదారికట్లకు చెందిన అంబటి అనిల్, లియో మృతుల్లో ఉన్నారని తెలుస్తోంది. అయితే బస్సు కండిషన్ సరిగా లేదని ప్రయాణికులు ముందుగానే డ్రైవర్తో చెప్పినట్లు ప్రయాణికులు తెలిపారు. ఎర్రగొండపాలెం వద్ద గంటసేపు బస్సు నిలిపివేసి మరమ్మతులు చేశారని అన్నారు. అలాగే బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని భావిస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. పోస్టుమార్టం కాగానే మృతుల దేహాలను బంధువులకు అప్పగిస్తారు. ప్రమాద ఘటనలో గాయపడ్డారు. 28 మందికి చికిత్స అందుతోందని చెప్పారు. వీరంతా పూర్తిగా కోలుకునే వరకు వైద్యం అందించే ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ వివరించారు. నెల్లూరు జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుంటామన్నారు. ఇక ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రయాణికులు సజీవ దహనం కావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్య సాయంపై సీఎం ఆరా తీశారు. సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. చంద్రబాబు ఆదేశాలతో హోంమంత్రి అనిత, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎస్ కు కీలక ఆదేశాలను జారీ చేశారు. ఏపీ అధికారులతో మాట్లాడాలని తెలిపారు. ప్రయాణికుల వివరాలు తెలుసుకున్నారు. మార్కాపురంలో జరిగిన ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. రాయవరం సమీపంలోని పలకల క్వారీల వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ను ఢీకొంది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 41 మంది ఉన్నారు. అయితే మంటలు చెలరేగగానే కొందరు కిందకు దిగిపోయారు. 28 మంది గాయపడగా వారిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక మృతులు కనిగిరి, పామూరు, కలిగిరి, వింజమూరు వాసులుగా గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మార్కాపురం బస్సు ప్రమాదంలో కోరెట్ల, జగిత్యాల ప్రాంతానికి చెందిన 4 ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, మార్కాపురంలో జరిగిన ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. ఇక మిగిలిన వారి పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? ఒకటి తాజా అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఏదైతే మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ లారీని ఢీకొట్టి అక్కడ పల్టీ కొట్టింది. తర్వాత దాంట్లో మంటలు చెలరేగి మొత్తం 13 మంది సజీవ దహనం అయ్యారు. మృతుల సంఖ్య మరికొంత పెరిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఒక పక్క ఆ బస్సు మొదటి నుంచి కండిషన్ బాగలేదంటూ అందులో ఉన్నటువంటి ప్రయాణికులు డ్రైవర్ దృష్టికి తీసుకువెళ్లారంట. దానికి సంబంధించి ఎర్రగొండపాలెం దగ్గర పక్కన ఆపి కొంతసేపు దానికి సంబంధించినటువంటి రిపేర్లు చేసి బయలుదేరిన తర్వాత అతి తక్కువ సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం స్టీరింగ్ స్ట్రక్ అవటం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు కూడా అక్కడున్నటువంటి డ్రైవర్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారని కొంత చర్చ జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ ప్రమాదం తెల్లవారుజామున జరగడంతో ఒక్కసారిగా అక్కడున్నటువంటి స్థానికులు కూడా ఆ బస్సులో ఉన్న వాళ్ళని రక్షించేటువంటి ప్రయత్నాలు చేశారు. 13 మంది వాళ్ళు బయటికి రాలేక ఆ బస్సులోనే పూర్తిగా సజీవ దహనం అయిపోయారు.
మరోపక్క కొంతమంది అద్దాలు పగలగొట్టుకుని డోర్లోంచి కూడా బయటకు వచ్చేశారు. వాళ్ళంతా కూడా గాయాలతో కూడా కొంతమంది ఉండటంతో వాళ్ళని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మరోపక్క స్థానిక ఎమ్మెల్యే, అదేవిధంగా రవాణా శాఖ మంత్రి, హోంమంత్రి, కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర డీజీపీ కూడా సంఘటన స్థలానికి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ ప్రమాదానిపై పూర్తి స్థాయిలో కూడా సమగ్ర విచారణ జరిపి దానికి సంబంధించినటువంటి నివేదిక ఇవ్వాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు వెంటనే ఇక్కడ ఎవరైతే ఆ ప్రమాదంలో గాయపడ్డారో వాళ్ళకి మెరుగైన వైద్య సేవలు అందించాలి. వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా అన్ని చర్యలు చేపట్టాలంటూ చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మొత్తం రాష్ట్ర స్థాయిలో అధికార యంత్రాంగం అంతా కూడా మార్కాపురం వైపు పయనమైంది. ఒక పక్క రవాణా శాఖ మంత్రి, హోమ్ మినిస్టర్, అదేవిధంగా డీజీపీ కూడా అక్కడికి వెళ్లి క్షేత్రస్థాయిలో ఆ ప్రమాదం ఏ విధంగా జరిగింది ఏంటనేది కూడా పరిశీలించారు. అక్కడ గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా కూడా అధికారులు ముందుకు వెళ్తూ ఉన్నారు. మరోపక్క ఇప్పటి వరకు 13 మంది సజీవంగా దహనం అయిపోయినట్లు కొంత అధికారులు చెప్తున్నారు. ఆ మృతుల సంఖ్య కూడా మరికొంత పెరిగేటువంటి అవకాశం ఉందంటున్నారు. అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఏ సమయంలో, దానికి సంబంధించి అసలు ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయి అధికారులు ఫోకస్ పెట్టారు. అయితే ఈ బస్సులో 41 మంది వరకు కూడా ప్రయాణికులు ఉన్నట్లు ప్రాథమికంగా మనకైతే కొంత సమాచారం ఉంది. అందులో కొంతమంది యాక్సిడెంట్ జరిగిన తర్వాత అద్దాలు పగలగొట్టుకుని అదేవిధంగా మెయిన్ డోర్ లో నుంచి బయటకు వచ్చారు. వెంటనే ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్ లారీని ఈ బస్సు ఢీకొట్టిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. తెల్లవారుజామున చాలా మంది నిద్రపోతూ ఉండటం వల్ల పెద్దలు అదేవిధంగా పిల్లలు కూడా బయటికి రాలేకపోయారు. ఆ నిద్రలోనే వాళ్ళంతా కూడా సజీవ దహనం అయిపోయారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పెద్ద ఎత్తున దీని మీద చర్చ జరుగుతూ ఉంది. మరోపక్క తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు. అదేవిధంగా కనిగిరి, పామర్రు, ఆ నెల్లూరు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఈ బస్సు ప్రమాదంలో మరణించినట్లు ప్రాథమికంగా మనకు తెలుస్తూ ఉంది. అసలు ఈ బస్సులో మొత్తం ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఎక్కారు, ఎక్కడ దాకా వెళ్తున్నారు అనే దాని మీద ఇప్పుడు అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ చనిపోయిన వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులు వచ్చిన తర్వాత వాళ్ళ బాడీస్ ని ఐడెంటిఫై చేస్తే ఆ బాడీస్ ని పోస్ట్ మార్టం పూర్తి చేసి అప్పగిస్తారు. లేకుంటే ఐడెంటిఫై చేయలేని స్థితిలో ఉన్నాయి కాబట్టి వాటికి శాస్త్రీయ పద్ధతిలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటి అనేది కూడా అధికారులు ఫోకస్ పెడుతున్నారు. ఒక పక్క ఆ బస్సులో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి ఒక్కసారి మనం గమనిస్తే మొత్తం ఆ బస్సులో పడుకున్న వ్యక్తి పడుకున్నట్టే ఖాళీ ఒక ఏదైతే బొగ్గులా మారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ శవాలన్నింటినీ కూడా అంబులెన్స్ లో ఎక్కిస్తున్నప్పుడు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పుర్రెలు కూడా ఆ హీట్ కి పగిలిపోయినటువంటి వాతావరణం అక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే చాలా భయానకంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి తనిఖీలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ ఉన్నారు. అధికారులు కూడా వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా అనేక సలహాలు, సూచనలు ఇస్తూ ఉన్నారు. తరచూ ఇలా ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి బస్సులు యాక్సిడెంట్ జరుగుతున్నాయి. వాటిలో పెద్ద ఎత్తున ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. తాజాగా ఈ అగ్ని ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. బస్సులు కూడా అగ్నికి ఆహుతైపోతున్నాయి. అందులో ప్రయాణికులు కూడా సజీవ దహనమైపోతున్నటువంటి పరిస్థితి. వీటికి సంబంధించి ఇక రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ముందుకు వెళ్లేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అదే విధంగా డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. మరి ఇప్పుడు డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంది? ఇంకొకటి వచ్చేసరికి డ్రైవర్ ఈ బస్సు యాజమాన్యంపై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? ఏదైతే ఆ బస్సు ప్రమాదం నుంచి బయటపడినటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాథమిక సమాచారం మేరకు బస్సు బయలుదేరినప్పటి నుంచే దాంట్లో కండిషన్ సరిగా లేదంటూ డ్రైవర్ దృష్టికి ఇది ప్రయాణికులు తీసుకువెళ్లారంట. ఒక సమయంలో ఎర్రగొండపాలెం దగ్గర ఆ బస్సును అంటే తెల్లవారుజామున 3 నుంచి 4:30 మధ్యలో పక్కన రోడ్డు పక్కన ఆపి దానికి సంబంధించినటువంటి సమస్య ఏంటనే దాని మీద కూడా వాళ్ళు దృష్టి పెట్టారు. కొంత రిపేర్ చేసుకొని వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరిన కొంతసేపటికి ఇక్కడ ఏదైతే మార్కాపురం దాటిన తర్వాత రాయవరం దగ్గర ఆ టిప్పర్ లారీని ఢీకొట్టడం, ఒక్కసారిగా మంటలు ఎగిసి పట్టడం, ఆ మంటల బస్సు అంతా కూడా తగలబడిపోవటం, అందులో ఉన్నటువంటి 13 మంది సజీవ దహనం అయిపోయారు. మరి కొంతమంది తప్పించుకుని బయటకు వచ్చారు. ఇంకా అసలు ఎంతమంది ఆ బస్సులో ఉన్నారు, ఎవరైనా మధ్యలో ఎక్కారా లేకుంటే మధ్యలో దిగిపోయారా, దిగిపోతే ఇబ్బందులు, ఆ ఎక్కిన వాళ్ళకి సంబంధించి ఎవరెవరు ఎక్కారు ఏంటి, ఆ రికార్డ్స్ ఏంటి, అసలు వాళ్ళు అన్ని కూడా ఆ బస్సులో ఎక్కిన వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఎక్కడ ఎక్కారు ఎక్కడ దిగుతారనేది కానీ వాళ్ళకి సంబంధించినటువంటి అడ్రస్లు కూడా ఇప్పుడు బయటకు వచ్చినటువంటి పరిస్థితులు. చాలా మంది ఇప్పుడు హైదరాబాద్ లో కానీ వేరే చోట్ల కానీ ప్రైవేట్ ట్రావెల్ బస్సులు బయలుదేరేటప్పుడు చివరి నిమిషంలో బస్సులోకి ఎక్కి వాళ్ళు డబ్బులు చెల్లించి ప్రయాణం చేస్తూ ఉంటారు. అలాంటి వాటికి సంబంధించినటువంటి
ఏవి కూడా దానికి సంబంధించిన అడ్రస్లు కానీ అవన్నీ కూడా దొరకడం అంత ఈజీగా ఉండదు. అలా కాకుండా రిజర్వేషన్ చేసుకుని వెళ్ళే వాళ్ళైతే కొంత ఈజీగా వాళ్ళ సీట్ నెంబర్ ఆధారంగా వాళ్ళు పట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ రోజు ఈ ప్రమాదం జరిగిన దానికి సంబంధించి రకరకాలుగా పేమెంట్స్ చేసినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా ఎక్కడ బయలుదేరారు, ఎక్కడికి వెళ్ళబోతున్నారు తప్ప వాళ్ళు ఏ ఊరు, వాళ్ళకి సంబంధించినటువంటి మిగతా డీటెయిల్స్ ఏవి కూడా పెద్దగా దొరకట్లేదు. వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు ట్రావెల్స్ నుంచి కూడా సమాచారం సేకరిస్తారు. ట్రావెల్స్ మీద కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి ప్రమాదాల మీద పూర్తి స్థాయిలో అధికారులు ఫోకస్ పెట్టబోతున్నారు. నరేంద్ర, వరుస బస్సు ప్రమాదాలకు కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ వెళ్తున్నటువంటి విధానం, వేగం ఇవన్నీ కూడా కీలకమైనటువంటి రోల్ ప్లే చేస్తున్నాయి. అక్కడ డ్రైవర్లు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ముఖ్యంగా వీళ్ళు లాంగ్ జర్నీలు చేస్తున్నటువంటి సమయంలో లేట్ గా బయలుదేరి త్వరగా ఆ గమ్యస్థానాలు చేరుకునే విధంగా వాళ్ళు మితిమీరిన వేగంతో వెళ్తున్నారు. ఆ బస్సులు కూడా అదే విధంగా కండిషన్ కూడా కొంత లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా కాలంగా అనేక సంవత్సరాలుగా మెయిన్ రోడ్లలో వాటిని తిప్పుతున్నప్పటికీ వాటికి తగిన విధంగా మరమ్మతులు చేపట్టకపోవడం, అదే విధంగా వాటికి సంబంధించినటువంటి కండిషన్ మీద కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు దృష్టి పెట్టకపోవడం, ఇలాంటి సమస్యల వల్ల సడన్ గా ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. మొన్న కూడా ఏదైతే గతంలో ఆంధ్రప్రదేశ్ లో ఒక బస్సు రోడ్డు మీద పడిపోయినటువంటి బైక్ ను చూడకుండా ముందుకు వెళ్ళినటువంటి సమయంలో అది అగ్నికి ఆహుతైపోయింది. తర్వాత అందులో చాలా మంది సజీవ దహనం అయిపోయారు. ఇప్పుడు తాజాగా రోడ్డు మీద టిప్పర్ను ఢీకొట్టడం, వెంటనే మంటలు ఎగిసి పట్టడం, అందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా మరణించడం. ఈ బస్సుల్లో ఉన్నటువంటి సీటింగ్ కూడా ఒక సమస్యగా చెప్పుకోవచ్చు. చాలా ఇరుకుగా ఉండటం, అదే విధంగా స్లీపర్ క్లాసుల్లో కూడా బెర్తులు కూడా హైట్ ఉండటం, వాళ్ళు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు గాయపడి ఆ బెర్తులో సీట్ల నుంచి బయటకు రాలేకపోవటం, వెంటనే ముందు పక్క గనక మంటలు అంటుకుంటే వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి. చాలా మంది అక్కడ ఉన్నటువంటి కటన్స్ కానీ దాంట్లో వాడినటువంటి మెటీరియల్ వల్ల కానీ పొగలు వచ్చిన వెంటనే వాళ్ళు స్పృహ తప్పి పడిపోతున్నారు. అలాంటి కారణాల వల్ల కూడా చాలా మంది ఆ ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే బయటకు రాలేకపోతున్నారు. వీటికి సంబంధించినటువంటి విషవాయువులు వెలువడిన తర్వాత వాళ్ళంతా కూడా అప్పుడు బతికుండగానే వాళ్ళంతా కూడా పూర్తిగా ఏమీ చేయలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఆ సమయంలో వాళ్ళు అగ్నికి ఆహుతైపోతున్నారు. ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించి సీటింగ్ విషయంలో కానీ, లేకుంటే వాళ్ళు లోపల చేసినటువంటి ఇంటీరియర్ కి సంబంధించి కానీ, వాటి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వాటి నుంచి వచ్చేటువంటి విషవాయువులు కానీ, అదేవిధంగా ఈ ప్రమాదం జరిగినప్పుడు ముందు డోరు ప్రాంతం కనుక డ్యామేజ్ అయిపోతే ఇక లోపల అగ్ని ప్రమాదం పూర్తి స్థాయిలో జరుగుతున్నటువంటి సమయంలో కూడా వాళ్ళు ఎవరు బయటకు రాలేనటువంటి పరిస్థితి. కొంతమంది యువకులు ఎవరైతే హుషారుగా ఉంటారో వాళ్ళు మాత్రమే వెనక డోర్లో లేకుంటే పక్క అద్దాలో పగలగొట్టుకొని బయటకు రాగలుగుతున్నారు. మిగతా వాళ్ళు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు వీళ్ళంతా కూడా ఈ అగ్నికి ఆహుతైపోతున్నారు. సజీవంగా దహనం అయిపోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ప్రైవేట్ ట్రావెల్స్ ప్రమాదాలలో మనం గమనిస్తూ ఉన్నాం. వీటికి సంబంధించి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది ఏంటనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. నరేంద్ర, కేంద్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది, మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఎక్స్గ్రేషియా ప్రకటించే అవకాశం ఉందంటారా? ఇటు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ప్రయాణికులు ఉన్నారు, కొంతమంది తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మొత్తంగా దీనికి సంబంధించి అసలు ఈ బస్సులో మొత్తం ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు ఏంటి అనే దాని మీద ఇప్పుడు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే దాని మీద ఆరా తీసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారో, ఒక పక్క రేవంత్ రెడ్డి కూడా తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రిగా ఆయన కూడా అధికారులతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ అధికారులు ఆంధ్రప్రదేశ్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు. అసలు ఈ ప్రయాణికులు ఎక్కడ వారు ఏంటనే దాని మీద పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో వీళ్ళని ఆదుకునే విధంగా ముందుకు వెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇక్కడ ఎవరైతే ఈ బస్సు ప్రమాదంలో పూర్తి స్థాయిలో కూడా నష్టపోయారో వాళ్ళ కుటుంబాలను అన్ని విధాలా మేము ఆదుకుంటాము, వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం అండగా ఉంటుందంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని దానికి సంబంధించినటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. మరోపక్క క్షేత్ర స్థాయికి వెళ్ళినటువంటి మంత్రులు కూడా అక్కడ ఈ బస్సు ప్రమాదంలో ఎవరైతే గాయపడ్డారో వాళ్ళ కుటుంబ సభ్యులతో, గాయపడిన వాళ్ళతో, అదేవిధంగా ఈ బస్సు ప్రమాదంలో ఎవరైతే సజీవ దహనం అయ్యారో వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులు వచ్చినటువంటి సమయంలో కూడా ప్రభుత్వం మీకు అండగా ఉంటుందంటూ కూడా వాళ్ళు భరోసా కల్పిస్తున్నారు. దీనికి సంబంధించి గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో వాళ్ళకి అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందించినటువంటి పరిస్థితి ఉంది. ఆ తరహాలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు దానికి తగిన విధంగానే ఆ కుటుంబాలకు భరోసా కల్పించే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఎవరైతే కుటుంబ సభ్యులను కోల్పోయారో, ఎవరైతే తీరని నష్టాన్ని మూట కట్టుకున్నారో వాళ్ళందరినీ కూడా అన్ని రకాలుగా వాళ్ళ జీవితాలు సాధారణంగా గడిచిపోయే విధంగా ప్రభుత్వం చేయగలిగిన వాడికి అంతా చేసేటువంటి వాతావరణం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
నరేంద్ర, డెడ్ బాడీలు గుర్తుపట్టే స్థితిలో లేవు, మరి DNA టెస్టులు ఏమైనా చేస్తున్నారా? ఇప్పటి వరకు ఈ అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఇటు అధికారులకి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే అసలు ఈ సజీవ దహనమైనటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళ బాడీస్ ని వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏ విధంగా అప్పగించాలి. వాళ్ళు చాలా మంది వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలు లేకుంటే ఇతర ఏదైనా వస్తువులు వాటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు గుర్తుపట్టేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ రోజు జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో కొన్ని బాడీస్ ని మనం చూస్తే వాళ్ళ ఒంటి మీద బట్టలు గాని లేకుంటే ఆభరణాలు గాని ఏవి కూడా మిగిలినటువంటి పరిస్థితి లేదు. మొత్తం మెల్ట్ అయిపోయి ఒక పక్క వాళ్ళ బోన్స్ కూడా ఆ వేడికి పూర్తిగా కూడా ఇరిగిపోయి పగిలిపోయినటువంటి వాళ్ళ పుర్రె ఎముకలు కూడా పగిలిపోయి పూర్తిగా పెంకులుగా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో అసలు వాళ్ళని ఏ విధంగా గుర్తించాలి, ఆ బాడీస్ వాళ్ళవే అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏ విధంగా అప్పగించాలి అనే దాని మీద అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒక పక్క పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబ సభ్యులు గుర్తిస్తే వాళ్ళకి సంబంధించిన శాస్త్రీయ పద్ధతుల్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాటిని ఆ బాడీస్ ని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా గుర్తించలేకపోతే వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో DNA టెస్టులు నిర్వహిస్తారు. అదేవిధంగా పోస్ట్ మార్టం జరిగిన తర్వాత ఆ బాడీస్ ని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఏదైతే సజీవ దహనం అయ్యారో వాళ్ళకి సంబంధించి తప్పనిసరిగా DNA టెస్టులు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఆ సీట్ల ఆధారంగా తీద్దామన్నా వాళ్ళు యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ యాక్సిడెంట్ జరిగినటువంటి సమయంలో ఆ బస్సులో ఉన్నటువంటి పైన కింద మధ్యలో ఉన్నటువంటి సీట్లో ఉన్నటువంటి పర్సన్స్ కూడా అటు ఇటు తగలటం కానీ వాళ్ళంతా కూడా ఒకరి మీద ఒకరు పడిపోయినటువంటి విధానం కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ సీటింగ్ వారీగా కూడా వాళ్ళని చాలా వరకు గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక అధికారులు శాస్త్రీయమైనటువంటి పద్ధతులు అనుసరించి వాళ్ళని అన్ని రకాలుగా కూడా వాళ్ళ బాడీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు వాటన్నిటిని వివరించి వాళ్ళ కుటుంబ సభ్యులకి పూర్తి స్థాయిలో వాటికి సంబంధించి అవగాహన కల్పించిన తర్వాత ఎవరైతే ఈ ప్రమాదంలో మృతి చెందారో వాళ్ళని ఆ బాడీస్ ని వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇటు అధికారులు అప్పగించబోతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ప్రక్రియ మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రులకు తరలించారు. వాళ్ళందరికీ కూడా మెరుగైనటువంటి వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. ఈ గాయపడిన వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా ఫోన్ లో మాట్లాడుతున్నారు. చాలా మంది వాళ్ళ స్వస్థలాలకు కూడా వేరే వాహనాలు తిరిగి వెళ్లిపోతూ ఉన్నారు. ఇక్కడ సజీవ దహనం అయిన వాళ్ళకి సంబంధించి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది ఏంటనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుంది. ఇప్పటి వరకు ఫస్ట్ ఈ ప్రమాదంలో ఎవరెవరు మృతి చెందారు, అసలు ఈ బస్సులో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఈ బస్సు ఎక్కారు, ఎక్కడి దాకా వెళ్తున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారాన్ని అంతా కూడా ఇప్పటికే సేకరించుకున్నారు. సంబంధిత అధికారులంతా కూడా ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. మరోపక్క ఈ బాడీస్ అన్నింటినీ కూడా దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఆ సంబంధిత శాఖల ఉన్నతాధికారులంతా కూడా అక్కడ సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. మరోపక్క హాస్పిటల్కి వెళ్లి ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరినీ కూడా పరామర్శించి వాళ్ళకి భరోసా కల్పిస్తున్నారు. ఇక్కడ సజీవ దహనమైనటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఇటు అధికారులు గాని నాయకులు గాని కలుస్తున్నారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందంటూ భరోసా కల్పిస్తున్నారు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు జరుపుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి నివేదిక వచ్చిన తర్వాత అందులో ఎవరెవరు తప్పులు ఉంటే వాళ్ళందరి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించి ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఒక రకంగా చెప్పాలంటే వ్యతిరేకత వస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మితిమీరిన వేగంతో వెళ్తాం, వాళ్ళు పరిమితికి మించి జనాన్ని కూడా ఎక్కించుకోవటం కానీ లేకుంటే వాళ్ళకి సంబంధించి వెళ్తున్నటువంటి క్రమంలో ప్రయాణికులు చెప్పిన వాటిని పట్టించుకోకుండా మొండిగా వెళ్ళటం, డ్రైవర్లు కూడా వాళ్ళు డ్రైవ్ చేస్తున్నటువంటి విధానాలు వీటన్నిటి మీద అనేక రకాలుగా అనేక సంవత్సరాలుగా అనేక సార్లు ఆరోపణలు వస్తున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు ఎన్నిసార్లు వాళ్ళకి సంబంధించినటువంటి హెచ్చరికలు చేసినప్పటికీ వాళ్ళు పదే యాక్సిడెంట్లు కారణమవుతున్నటువంటి విధానం, అదేవిధంగా ఈ టిప్పర్ కి సంబంధించి కూడా అసలు టిప్పర్ ఎవరిది, ఎక్కడిది, ఈ టైంలో ఎందుకు వెళ్తుంది, ఆ టిప్పర్ అది ఈ ప్రమాదంలో ఏ విధంగా పాత్ర పోషించిన దాని మీద కూడా పూర్తి స్థాయిలో సమాచారం సేకరిస్తూ ఉన్నారు. అసలు బస్ డ్రైవర్ అయితే ఇప్పటికే ఈ స్టీరింగ్ స్ట్రక్ అవటం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకువచ్చినట్లుగా పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి వార్తలు ఈ మొత్తంగా అసలు ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక సిద్ధం చేసి ముఖ్యంగా దానికి తగిన విధంగానే ముందుకు వెళ్ళబోతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేంద్ర.